డయాబెటిస్, మధుమేహం, చక్కెర వ్యాధి ఎంతోమందిని ఈ సమస్య బాధిస్తూ ఉంటుంది. ఈ మధుమేహం పైన విజయం సాధించవచ్చా? ఆయుర్వేదంతో ఇది సాధ్యమే. ఈ మొత్తం సమాచారాన్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. సనాతన ఆయుర్వేద వైద్య విధానంలో మధుమేహాన్ని అర్థం చేసుకునే తీరుకి చాలా విశిష్టత ఉంది. ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పినటువంటి 20 ప్రమేహాల్లో ఈ మధుమేహం అనేది కూడా ఒకటి. ఒంట్లో నుంచి నీళ్లు ఎక్కువగా పోవటాన్ని మేహం అంటారు. ఇది ఎక్కువ కావటాన్ని ప్రమేహంగా పిలుస్తారు ఆయుర్వేదంలో. ఈ ప్రమేహానికి ప్రభూత మూత్రత అంటే మూత్రం ఎక్కువగా రావటం, అలాగే అవిల మూత్రత అంటే మూత్రంలో ఒక రకమైన జిడ్డు ఉండటం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో చెప్పినటువంటి 20 రకాల ప్రమేహాలలో కఫదోషంతో 10 వస్తాయి, పిత్తదోషంతో 6 రకాలు వస్తాయి, ఇక వాతదోషంతో 4 రకాలు తలెత్తుతాయి. వీటిల్లో కఫదోష ప్రమేహాలు చికిత్సకి సాధ్యమయ్యేలా ఉంటాయి. పిత్తదోషంతో వచ్చేవేమో కొంచెం కష్టసాధ్యాలు, ఇక వాతదోష సంబంధమైనవి అసాధ్యాలు, యాప్యవ్యాధులు అంటే కాలయాపన చేయాల్సినవి. మధుమేహం అన్నది ఈ ప్రమేహాలలో చివరిది. ఇది మొదటి 13 ప్రమేహాలని నిర్లక్ష్యం చేస్తే వస్తుంది అని ఆయుర్వేద మహర్షులు చెప్పారు. అయితే సుశ్రుతుడు మాత్రం మధుమేహ వ్యాధిని విడిగా చెప్పాడు. మధు అంటే ఏమిటి? తేనె. మేహం అంటే ఏమిటి? మూత్రం ఎక్కువగా పోవటం. వీళ్ళల్లో మూత్రంలో ఈ మధుర రసం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మధుమేహం అని చెప్పారు. నిజానికి ఈ మధుమేహాన్ని అసాధ్యమైన జబ్బుగా అప్పట్లోనే గుర్తించారు. ఇది చాలా నెమ్మదిగా ఒక చాప కింద నీరులాగా కమ్ముకొస్తుంది. ఒకప్పుడు దీన్ని ఒక రకమైన ఆహారంతో ఇతరులలో పుట్టించేవాళ్ళు. అప్పట్లలో వంటింట్లో బల్లులు, కప్పలు ఇలాంటివి ఉండేవి. వంటింటి పొగకి నల్లగా మారినటువంటి ఈ జంతువుని ఏం చేసేవాళ్ళు? బూడిదగా చేసేవాళ్ళు. దీనిలోనైనా కలిపి తినిపించేవాడు. అప్పుడు ఈ డయాబెటీస్ వస్తుంది అని ఈ కౌటిల్యుడి అర్థశాస్త్రంలో పరబల విఘాత అధికారం అనేటటువంటి ఒక అధ్యయనం పేర్కొంటుంది. అంటే ఎవరినైనా బలహీనలు చేయాలి అని అనుకుంటే వాళ్ళపైన దీన్ని ప్రయోగిస్తుండేవాళ్ళు. ఇప్పటికీ కూడా డయాబెటీస్ అంటే ఎక్కువగా బాధించేది ఏంటి అంటే బలహీనత, విపరీతమైనటువంటి బళ్ళిక. సరే, మరి డయాబెటీస్ అంటున్నాం కదా, ఆయుర్వేద పరంగా ఎలాంటి లక్షణాలు చెప్పారు ఇది తెలుసుకుందాం. దీనికి సుశ్రుతుడు చెప్పినటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. గమనాత్ స్థానం అంటే ఏమిటి? నడుస్తున్నప్పుడు ఆగిపోవాలి అని అనిపిస్తుంది. అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోండి, లేదా ప్రీ డయాబెటీస్ ఉందనుకోండి, మీరు వాక్ చేయలేరు, ఆగిపోవాలనిపిస్తుంది. ఇక స్థానాత్ ఆసనం అంటే ఏంటి? మళ్ళీ ఆగినప్పుడు ఏమనిపిస్తుంది? కూర్చోవాలి అని అనిపిస్తుంది. అందరూ నిలబడే ఉంటారు కానీ మీకు మాత్రం కూర్చోవాలనిపిస్తుంది. ఇక ఆసనాత్ శయనం అంటే ఇక కూర్చుంటే అలాగే కూర్చోలేరు, అంటే వాలిపోవాలనిపిస్తూ ఉంటుంది, పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఏ దివాన్ మీదనో మంచం మీదనో మీరు కూర్చుంటే ఇక అలాగా పడుకోవాలనిపిస్తుంది. ఇంకా శయనాత్ స్వప్నం అంటే ఇక పడుకోగానే అలాగా నిద్ర కమ్ముకు వచ్చేస్తుంది. ఈ లక్షణాలు కనిపించే వాళ్ళలో మధుమేహం వచ్చేటటువంటి అవకాశం ఉంది అని సుశ్రుతుడు ఈనాడో చాలా స్పష్టంగా చెప్పాడు. దీనికి వాగ్భటుడు ఇంకా కాస్త చేర్చాడు. అంటే ఆస్వస్థం సర్వగాత్రేషు అనేటటువంటి మరొక సూత్రాన్ని కూడా జోడించాడు. అంటే ఏంటంటే స్వస్థత ఉండదు. మధుమేహం కారణంగా శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా సర్వగాత్రేషు అంటే అన్ని అవయవాలు కూడా అనారోగ్యం పాలవుతాయి. మధుమేహులలో కంటి నుంచి కాళ్ళ వరకు అన్ని సర్వాంగాలలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది మనం చూస్తూనే ఉన్నాం. వీటిని వాగ్భటుడు ఆ కాలంలోనే వివరించాడు. మాధుర్యాశ్చ తనో అతః అన్నది సుశ్రుతుడి వ్యాఖ్య. అంటే ఏంటంటే వాగ్భటుడు కూడా ఇదే చెప్పాడు. దీని ప్రకారం మధుమేహం వచ్చినప్పుడు శరీరం మాధుర్యంగా తయారవుతుంది, అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మనం అర్థం చేసుకోవచ్చు. సరే, మరి ఈ మధుమేహం ఎందుకు వస్తుంది? దీనికి దారితీసే కారణాలు ఏమిటి? వీటిని తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆహారపరమైనటువంటి కారణాలు. ఆయుర్వేదంలో ఆహారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.
మధుమేహానికి ఈ మధుమేహంలో కనబడినవన్నీ తినేయటం కారణం అంటే హాస్య సుఖం. హాస్యం అంటే ఏంటంటే నోటికి సంబంధించి, అంటే నోటికి సంబంధించి ఈ రుచికి సంబంధించి బానిసలు అవుతారు. ఇంకా విరుద్ధాహారం, ఇది కూడా ముఖ్యం. ఈ విరుద్ధాహారం తీసుకోవటం అనేది కూడా ఈ మధుమేహానికి ఒక ముఖ్యమైన కారణం. అలాగే సరిగా తోడుకొని పెరుగు కూడా కారణమే, మందక దధి అంటారు. ఇది తినటం మధుమేహానికి దారితీస్తుంది. ఇక్కడ ఒక సూక్ష్మం ఉంది. సరిగా తోడుకొని పెరుగు అంటే ఏమిటి? ఉడికి ఉడకని ఆహారాలు, అలాగే విరుద్ధంగా తయారు చేసినటువంటి ఆహారాలు, ఇవన్నీ కూడా ఈ డయాబెటీస్కి కారణం అవుతాయి. అలాగే భోజనం తర్వాత నీళ్లు తాగితే ఈ స్థూలత్వం వస్తుంది. ఇది కఫకరంగా మారుతుంది. అంటే ఈ స్థూలకాయం ఏమిటి? కఫకరంగా మారుతుంది. క్రమంగా ఇది మధుమేహానికి కారణం అవుతుంది. అలాగే మద్యం తీసుకుంటే మధుమేహం వస్తుంది అని 14వ శతాబ్దంలోనే మన ఆంధ్ర ఆయుర్వేద వైద్యుడు బసవరాజు పేర్కొన్నాడు. అతిగా ఈ నిప్పుల మీద కాల్చినటువంటి ఫాస్ట్ ఫుడ్స్, ఇలాంటి ఆహారాలు అంటే విదగ్ధకర ఆహారాలు కూడా ఈ మధుమేహాన్ని తెచ్చిపెడతాయి. ఇవన్నీ ఆహారపరమైనటువంటి కారణాలు. మరి విహారపరమైనటువంటి కారణాలు ఏమిటి? ఇది కూడా తెలుసుకోవాలి. అంటే యాక్టివిటీస్ పరంగా అతిగా, ముఖ్యంగా పగలు నిద్రపోవడం అనేది ఒక కారణం. స్వప్న సుఖం అంటారు ఆయుర్వేద పరిభాషలో దీన్ని. అలాగే మద్యపానం అంటే ఈ మద్యపానాన్ని తీసుకోవటం, మద్యపానం చేయటం కూడా ఒక కారణమే. ఇంకా ఎక్కువగా బాధపడటం ఒక కారణం, చింత శోకం అంటారు. అలాగే కోపం కూడా అంటే క్రోధం కూడా ఒక కారణమే. దీంతో హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. అలాగే కడుపు నిండా తిని శృంగారంలో పాల్గొనటం కూడా ఈ మధుమేహానికి ఒక కారణం, విహార సంబంధమైనటువంటి కారణం. ఇక తర్వాత కారణం అభిఘాతం. అభిఘాతం అంటే ట్రామా. క్లోమానికి కానీ తల, అలాగే ఉదర భాగాలు, అలాగే మూత్రాశయం, ఇలాంటి భాగాలకు కానీ నేరుగా దెబ్బలు తగిలాయి అనుకోండి, మధుమేహం రావచ్చు. బాధ, కోపం లాంటి మానసిక కారణాలను ఈ మధుమేహానికి పరోక్ష అభిఘాతాల కింద చెప్పారు ఆయుర్వేదంలో. ఇక తర్వాత కారణం సహజం. సహజం అంటే న్యాచురల్. అంటే వంశపారపర్యంగా కానీ లేకపోతే జన్యుపరంగా కానీ ఈ మధుమేహం వస్తుంది అని సుశ్రుతుడు, చరకుడు, బేరుడు వీళ్ళంతా చాలా బలంగా చెప్పారు. దీన్ని కొవ్వుకి సంబంధించినటువంటి మేధోధాతు వికారంగా కూడా చెప్పారు. సరే, మరి ఈ మధుమేహం తాలూకు పూర్వరూపాలు ఎలా ఉంటాయి? ఇది తెలుసుకోవడం ముఖ్యం. మధుమేహం వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనపడతాయి. వీటిని గుర్తుపట్టి జాగ్రత్త పడటం మంచిది. వీటిని పూర్వరూపాలు అంటారు. ప్రతి వాళ్ళకి వీటి గురించి అవగాహన ఉండాలి. ఒకటి ఘనాంగత, అంటే ఒళ్ళంతా కూడా విపరీతమైన బరువుగా ఉంటుంది. అలాగే రెండో పూర్వరూపం శీతప్రియత్వం, అంటే చల్లటి వస్తువులంటే ఇష్టం కలుగుతూ ఉంటుంది. ఇక మూడో పూర్వరూపం వెంట్రుకలు త్వరగా ఊడిపోతూ ఉండటం. ఇక నాలుగో పూర్వరూపం దంతానాం మలాఢ్యత, అంటే దంతాల మీద పాచి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు బ్రష్ చేసినా కానీ ఇంకా పాచిగా అనిపిస్తూ ఉంటుంది లోపల. సరే, మరి ఇది ఎవరిలో ఎలా వ్యక్తం అవుతుంది? ఇది తెలుసుకుందాం. ఒకటి సహజం, అంటే వంశపారపర్యంగా మధుమేహం బారిన పడే వాళ్ళు సన్నగా ఉంటారు, లావుగా ఉండరు. శరీరం అంతా కూడా ఎండిపోయినట్లు అంటే రూక్షంగా ఉంటుంది. ఇంకా ఆకలి తక్కువ ఉంటుంది, అంటే అల్పాతి అంటారు. ఇక ఒక దగ్గర కుదురుగా ఉండరు, అంటే పరిసరణ జీవితం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఈ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ఇక రెండోది అపత్య నిమిత్తజం, అలాగే దోషజం. అంటే అపత్యం చేయటం వల్ల కఫం పెరుగుతుంది, మధుమేహం వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా తింటారు కాబట్టి లావుగా ఉంటారు. శరీరం జిడ్డుగా అంటే స్నిగ్ధంగా ఉంటుంది. వీళ్ళకి ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా పడుకోవడానికి ఇష్టపడతారు. ఇక మూడో కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ స్థూలకాయం. లావుగా ఉన్న వాళ్ళకి మధుమేహం ముప్పు ఎక్కువ. ఇక మరొకటి కృషం కూడా, అంటే సన్నగా ఉండే వాళ్ళకి ధాతుక్షయం వస్తుంది. దీంతో కూడా మళ్ళీ ఈ మధుమేహం వచ్చే రిస్క్ ఉంటుంది. ఇక దీనికి ఆయుర్వేద చికిత్సా పద్ధతులు ఎలా ఉంటాయి? ఇది తెలుసుకుందాం. ప్రధానంగా 3 రకాల చికిత్సలు సూచించారు మహర్షులు. ఒకటి శోధనం, 2 శమనం, 3 రసాయనం. శోధనం అంటే ఏమిటంటే లావుగా ఉండే వాళ్ళకి శోధనం చేయిస్తాం, సన్నగా ఉండే వాళ్ళకి చేయించాం. శోధనం అంటే ఏంటంటే శరీరం నుంచి ఈ మలినాన్ని బయటికి పంపించేయటం. ఇందులో ప్రధానంగా విరేచనం అనేదాన్ని చేయిస్తాం. ఇక రెండో తరహా చికిత్స శమనం. ఇందులో 3 రకాల చికిత్సా భేదాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మూలికా ఔషధాలు,
డయాబెటీస్కి ఉసిరి అంటే ఆమ్లకి, అలాగే తిప్పతీగ అంటే గుడూచి, అలాగే కామంచి అంటే కాకమాచి, అలాగే మామిడి పూత అంటే ఆమ్రపుష్పం, అలాగే వేప అంటే నింబ, అలాగే గుగ్గులు అంటే గుగ్గిలం, అలాగే పాషాణ భేది, ఇవి ముఖ్యమైనటువంటి మూలికలు. ఇంకా శతావరి ఉంటుంది కదా, పిల్లి పేచర గడ్డలు, దీన్ని పచ్చిదాన్ని తెచ్చి దంచి రసం తీసి ఈ రసాన్ని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా ఒక అరకప్పు పాలతో తీసుకుంటే ఈ ప్రమేహం బాగా తగ్గుతుంది. అలాగే పిప్పళ్ళు, మంజిష్ట, ఇవి కూడా మధుమేహానికి మంచివి. ఇక రెండో రకం రసౌషధాలు. రసౌషధాలు అంటే ఏంటంటే ఈ ఆరోగ్యాన్ని పెంచేటటువంటి మినరల్ డ్రగ్స్. ఉదాహరణకు శిలాజిత్, అబ్రక భస్మం, రజిత భస్మం, స్వర్ణమాక్షిక భస్మం, ఇవి ముఖ్యమైనవి. తామ్రయోగం అనే ఒక ఆసక్తికరమైన మందు ఉంది. ఈ మందుని రాత్రిపూట నోట్లో పెట్టుకొని పడుకుంటే నిశ్చయంగా ఈ మధుమేహం నియంత్రణలోకి వస్తుందని శాస్త్రకారులు చెప్పారు. ఎట్లా చెప్పారంటే వక్త్రే సంధారయేత్ నిసి ప్రమేహ హరం అని, అంటే తెల్లారిన తర్వాత ఆ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి అని వాగ్భటుడు చెప్పాడు. ఇక మరొక ట్రీట్మెంట్ మోడాలిటీ మూలిక రస ఔషధాల మిశ్రమాలు, అంటే కాంబినేషన్. ఇందులో మూలికలు అలాగే రస ఔషధాలు రెండు కలిపి ఉంటాయి. మధుమేహాలకి ధన్వంతరి ఘృతం అనేది బాగా పనిచేస్తుంది, ముఖ్యంగా ఎమాసియేటెడ్ డయాబెటిక్స్లో. అలాగే సర్వేశ్వర రసం అనేది మొండి మధుమేహానికి పనికొస్తుంది. దీని గురించి చెబుతూ భైషజీయ రత్నావళి చాలా నమ్మకంగా చెప్పింది. ఎట్లా చెప్పిందంటే మధుమేహాత్ సుదర్జయం హంతి అని చెప్పింది. అలాగే హరిశంకర్ రసం అనేది కూడా బాగా పనిచేస్తుంది, 20 రకాల ప్రమేహాన్ని తగ్గిస్తుందని చాలా గట్టిగా శాస్త్రంలో చెప్పారు. ఎలా చెప్పారంటే ప్రమేహాన్ వింశతి హంతి సత్యం సత్యం న సంశయ అని, నిజం నిజం నిశ్చయంగా ఇది తగ్గిస్తుంది అని. అలాగే పంచలోహ రసాయనం అనేటువంటి మందుని సర్వమేహ కులాంతకంగా కూడా భావించడం జరుగుతుంది. అంటే ప్రమేహాల మూలంగా తలెత్తేటువంటి జబ్బులన్నిటికీ కూడా ఇది పనికొస్తుంది. ఇక మరొక మంచి మందు ఏమిటి అంటే ఉమాశంభవ రసం. పిల్లల నుంచి వృద్ధుల వరకు, అంటే కొంతమందికి ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. ఇలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుని బట్టి దీన్ని తగిన మోతాదులలో వాడుకోవాల్సి ఉంటుంది. ఇక ఇదే సందర్భంగా రసాయనాల గురించి మీకు చెప్పాలి. బలాన్ని ఇచ్చేటటువంటి రసాయనంగా పనిచేస్తూ ఈ మధుమేహాన్ని తగ్గించే ఔషధాలు చాలా ఉన్నాయి. సప్తవింశతి గుగ్గులు, లోహభస్మం, కైసవర గుగ్గులు, అలాగే బహుశాల గుడం, బొబ్బులారిష్ట, బొబ్బుల అంటే నల్లతుమ్మ, కాంత వల్లభరసం, ఇవి ముఖ్యమైనవి. లోహభస్మం అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి రసాయనం. ఇక రసాయనాలలో పాక్షిక, అలాగే మాసిక, అలాగే ద్వైమాసిక, త్రైమాసిక, ఇలాగ లక్షణాలు బట్టి ఎన్ని రోజులు వీటిని వాడాలి అనేది నిర్ణయిస్తాం. ఇక అతి ముఖ్యమైనది ఈ షుగర్ వ్యాధిలో పథ్యం. పథ్యం అంటే పదాలకి హితమైంది, అంటే లోపల అంతర్గత స్రోతస్సులు ఉంటాయి, రసరక్త మాంసం, మేధోస్థి, మజ్జ, శుక్రాలు అనేవి, వీటికి మంచి చేసేదని. వీటిలో తినాల్సినవి ముఖ్యంగా తెలుసుకోవాలి. పాత ధాన్యం తినాలి. అది ఈ పాత ధాన్యం అంటే 1 సంవత్సరం పాతబడిన బియ్యం. ఇది పథ్యంగానే కాదు, చికిత్సగా కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా గోధుమలు తింటే మంచిది. అలాగే ఉల్లిపాయ, తక్రం అంటే మజ్జిగ. ఈ మజ్జిగ ఎలాగా చిక్కటి మజ్జిగ ఉండాలి. దీన్ని ఎలా తయారు చేయాలంటే ఒక భాగం నీళ్లు తీసుకొని 3 భాగాలు పెరుగు కలిపి చిలికి తయారు చేసుకోవాలి. అలాగే శనగలు తినాలి. ఇక తిక్త శాకం, తిక్తం అంటే చేదు, అంటే చేదుగా ఉండేటువంటి కూరగాయలు ఉంటాయి, పాత ఉలవలు, ఇలాంటి ఎక్కువ తీసుకోవాలి. భోజనం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో సిప్స్ లాగా నీళ్ళు తాగుతూ ఉండాలి. ఎందుకంటే ముందు నీళ్ళు తాగారనుకోండి సన్నబడతారు, తర్వాత నీళ్ళు తాగారనుకోండి భోజనం తర్వాత లావు అవుతారు. మధ్య మధ్యలో తాగుతుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇక విహారపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహ చికిత్సలో ఆహారంతో పాటు విహారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేదంలో వ్యాయామం చేయాలి, ముఖ్యంగా అర్ధశక్తిగా చేయాలని చెప్పడంతో పాటు ఇందుకు కొన్ని విధానాలను కూడా సూచించారు. ఉదాహరణకు చెప్పులు లేకుండా మునిలాగా నడవాలి. పాదత్ర రహితో మునివర్తన అంటుంది శాస్త్రం. అంటే దీనివల్ల ఈ ఫుట్ మసాజ్ అవుతుంది. ఈ కాళ్ళకి రాసుకుంటే కళ్ళకి చలవ, అంటే బ్రెయిన్కి చలవ, బ్రెయిన్ నుంచి హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. ఇది ఇక్కడ లాజిక్. అలాగే 100 యోజనాలు దూరం నడవాలి. యోజనానాం శతం యయత్ అంటుంది శాస్త్రం. ముఖ్యంగా బావులు తవ్వాలి.
అంటే ఖమేత్వా సలిలా సేవహ అంటుంది. అంటే భోజనం కోసం భిక్షాటన కూడా చేయాలి. అంటే గ్రామైక రాష్ట్రం భక్ష్యాతి అంటుంది. ఇది కూడా ఒక ఊర్లో ఒక రాత్రి మాత్రమే ఉండాలి, తెల్లారి మరొక ఊర్లో భిక్షాటన చేయాలి. అంటే ప్రతిరోజు కూడా తప్పనిసరిగా నడవాలని, ఆహారాన్ని మితంగానే తినాలని సూచించేందుకు మన శాస్త్రకారులు ఇలాంటి నిబంధనల్ని విధించారు. ఇది స్పష్టం. సరే, మరి అపథ్యం ఏమిటి, అంటే తినకూడనివి ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాలి. కొత్త బియ్యం అంటే నవాన్నం దీన్ని తినకూడదు. అలాగే పెరుగు తినకూడదు. ముఖ్యంగా మన తెలుగు టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటుంది కదా, రాత్రిపూట పెరుగు తినరాదని చిన్నపిల్లల తెలుగు వాచికాల్లో ఉంటుంది. అలాగే మద్యం అంత మాత్రం మంచిది కాదు, తాగకూడదు. అలాగే నూనెలో బాగా వేయించిన ఈ భక్ష్యాలు, గోధుమ పదార్థాలు ఇలాంటివి తినకూడదు. తీపి పదార్థాలని తినకూడదు. మరొక విషయం ఏంటంటే, వీటిని ఎక్కువ తిన్నంత మాత్రాన డయాబెటీస్ రాదు, తిని శారీరక శ్రమ చేయకపోతేనే వస్తుంది. అలాగే ఎక్కువ చలిలో, ఎక్కువ వేడిలో తిరగకూడదు. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత సంభోగం పనికిరాదు. సరే, మరి ఈ షుగర్ని అశ్రద్ధ చేశారు, అప్పుడు ఏం జరుగుతుంది అంటే కొన్ని ఉపద్రవాలు వస్తాయి. వీటిని కూడా తెలుసుకోవాలి. మధుమేహానికి చికిత్స తీసుకోకపోతే అనేక దుష్ప్రభావాలు రావచ్చు. ఎక్కువగా దాహం వేస్తుంది, అలాగే జ్వరం వస్తుంది, అంటే శరీరం వేడెక్కుతుంది, శరీరం దుర్బలంగా మారుతుంది, గ్యాంగ్రీన్ ఇలాంటివి తయారవుతాయి. పూతి మాంస అంటుంది శాస్త్రం దీన్ని. అలాగే కురుపులు వస్తాయి, ప్రమేహ పిడకలు అంటారు. ఇవన్నీ తలెత్తేటటువంటి అవకాశం ఉందని అప్పట్లోనే చెప్పారు. అలాగే ఇలాంటి అశ్రద్ధ చేస్తే షుగర్ని గుండెపోటు అంటే హృత్స్వల్ రావచ్చు. ఇది ఎక్కువగా రిస్క్ ఉందని సుశ్రుతుడు చెప్పాడు. అంటే ఈ వాస్కులర్ కాంప్లికేషన్స్ వస్తాయి. మొత్తానికి మధుమేహం అనేది యాప్య వ్యాధి అని గుర్తుపట్టాలి. అంటే యాప్యం అంటే ఏమిటి అంటే కాలయాపన చేసేటటువంటి వ్యాధి అని, అంటే మేనేజ్మెంట్ అనేది అవసరమైన వ్యాధి అని. దీనికి జీవితాంతం మందులు వాడుకుంటూ ఉండాలి, అలాగే వ్యాయామాలు చేస్తూ ఉండాలి, ఇంకా విరుద్ధాహారం తినకుండా చూసుకోవాలి. ఇలాగ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఆహార విహార నియమాలతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఔషధాలు వాడుకుంటే మధుమేహం రాకుండా కూడా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ఈ మధుమేహానికి సంబంధించి ఆయుర్వేద పరంగా ఎలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి ఇది కూడా తెలుసుకుందాం. ఆయుర్వేద వైద్య విధానంలో ఈ పరిశోధనల్ని మన ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా లక్నోలో సిడిఆర్ఐ అని ఉంది, అలాగే సిఎఫ్టిఆర్ఐ అని ఉంది, అలాగే మన హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటారు, ఎన్ఐఎన్. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయి. ఇవి మన దేశంలో ఆయుర్వేద వైద్య విధానాల్లో వాడేటువంటి రకరకాల మూలిక ఔషధాల మీద దాదాపు 50 ఏళ్లుగా పరిశోధన చేస్తున్నాయి. మధుమేహానికి సంబంధించి అన్ని వైద్య పద్ధతుల్లో కూడా బాగా ప్రాచుర్యంలో ఉన్నది ఏమిటి అంటే నేరేడు, అంటే సైజీజియం. దీని గింజలు బాగా పనిచేస్తాయి. ఇక కాకర రసం కూడా బాగా పనిచేస్తుంది. ఇక మెంతులు సరే, అలాగే వేగిస, పెద్దేగి అంటారు, అలాగే ఉసిరి, పసుపు, ఇంకా ముఖ్యంగా మర్రి పట్ట, ఇలాంటి వాటితో ఈ మధుమేహం దాదాపు 30% తగ్గుతోంది. మెంతుల మీద మన హైదరాబాద్లో అప్పుడు ఉండేటటువంటి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ దీంట్లో లోతుగా ప్రయోగాలు చేశారు. ఎన్ఐఎన్లో వాసన, కొవ్వు, చేదు లేకుండా మెంతి పొడిని ఫార్ములేట్ చేశారు, రూపొందించారు. ఈ పొడిని ఒక 3 నెలల పాటు వాడి అది దాదాపు మెట్ఫార్మిన్తో సరిసమానంగా పనిచేస్తుంది అని, రక్తంలో గ్లూకోజ్ తగ్గించడమే కాదు ఇది శరీరంలో ఉండేటువంటి ఇన్సులిన్ పరిమాణాన్ని కూడా పెంచుతోందని అధ్యయనాలలో వెల్లడైంది. ఈ మెంతి పొడిని రోజు 25 గ్రాముల చొప్పున 3 ఏళ్ల పాటు ఇచ్చి, ఇది ముందస్తు మధుమేహాలలో త్వరగా మధుమేహం రాకుండా నివారించడానికి సాధ్యపడుతుంది అని నిరూపించారు. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిశోధన. ఇక కాకర, దీని గురించి ఢిల్లీ ఇలాంటి ప్రాంతాలలో అనేక పరిశోధనలు జరిగాయి. ఇది మధుమేహం తగ్గేందుకు ఉపయోగపడుతుందని తేలింది. 1985లో ఈ ఐసిఎంఆర్ పరిశోధనలు బాగా చేశారు. ఐసిఎంఆర్లో ఈ పరిశోధకులు పసుపు, వేగిస, పెద్ద ఉసిరి, గోరుచిక్కుడు వీటితో ఒక మిశ్రమం తయారు చేసి అధ్యయనాలు చేశారు. దీంతో ఈ రక్తంలో గ్లూకోజ్ తగ్గుతోంది అని వాళ్ళు గుర్తించారు. పేపర్స్ కూడా ప్రజెంట్ చేశారు. ఇక ఇలాగా దేశవ్యాప్తంగా అనేక రకాల మూలికల మీద అనేక పరిశోధనలు జరిగాయి. ఎన్నెన్నో మూలికలు ఈ షుగర్ వ్యాధిని నియంత్రించగలవు అని తేలింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు గమనించాలి. షుగర్ వ్యాధి కేవలం అలాగా ఫర్ ఎవ్రీ ఇల్ దేర్ ఇస్ ఎ పిల్ అనుకొని ఒక మందు వేసుకుంటే సరిపోదు. అంటే ఇది మానసికంగా మీరు స్ట్రెస్ డయాబెటీస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒత్తిడి తగ్గించుకోవాలి.
అలాగే అర్ధశక్తిగా వ్యాయామాలు చేయాలి, ఆహారపరంగా నియంత్రణ ఉండాలి, ఆ తర్వాత ఈ ఔషధాలు వాడుకుంటూ ఉండాలి. ఇలాగా అన్ని కోణాల నుంచి ఇక్కడ మరొక విషయం ఉంది. ఆయుర్వేదంలో అన్నీ అందరికి ఒకే రకంగా సరిపోవు. దేశం, దూష్యం, బలం, కాలం, అనలం, ప్రకృతి, ఆహార శక్తి, వ్యాయామ శక్తి అని ఇలాగా మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళం విభేదిస్తాం. కాబట్టి మీ తత్వాన్ని బట్టి, మీ నాడిని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఔషధాన్ని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఈ షుగర్ వ్యాధి తప్పకుండా నియంత్రణలోకి వస్తుంది. ఈ షుగర్ వ్యాధి మీద అంతిమంగా మీరు విజయం సాధించగలుగుతారు.